దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, చిన్నపిల్లలు కానీ, యుక్త వయసు కలిగిన వారు కానీ, పెద్దవారు కానీ కొందరిని చూసినట్టయితే వారి సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. మొబైల్ ఫోన్లో కానీ, టీవీలలో కానీ, మరి కంప్యూటర్లో కానీ మరి చూసినట్టయితే వారి సమయాన్ని సీరియల్స్ రూపకంగాను, సినిమాలను కానీ మరి పలు కార్యక్రమాలను చూస్తూ వారి సమయాన్ని వృధా చేసుకుంటూ ఉన్నారు. దేవుని వాక్యము తెలియజేయుచున్నది. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనాన్ని చూసినట్టయితే, మీరు సమయమును పోనీయక సద్వినియోగపరుచుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి అంటున్నాడు. సమయాన్ని పోనీయకుడి అని అంటున్నాడు. సమయము పోయింది అంటే తిరిగి రాదు అండి. అయ్యో నా జీవితం ఇప్పుడు ఇలా ఉంది అంటే అని బాధపడేవారు ఉంటారు. ఒకప్పుడు చూసినట్టయితే వారు సమయాన్ని వృధా చేసుకున్నటువంటి వారుగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ సమయాన్ని పోగొట్టుకోవద్దని తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా సాతానుకు కూడా సమయము తక్కువగానే ఉంది. సాతాను గారు ఎన్ని రోజులు ఉన్నానో భూమిపైన నరకానికి వెళ్ళిపోతాడు. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి వారందరినీ నరక పాత్రులుగా చేయాలని వారి ఆలోచన, ఆశ కలిగి ఉన్నాడు. ఎందుకనగా మరి యేసుక్రీస్తు ప్రభువు నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. యేసు ప్రభు రాకతో అపవాది అంతమండి. యేసు ప్రభు రాగానే ఆ అపవాది గాన్ని వాణ్ణి సంహరిస్తాడు, మరి నాశనము చేస్తాడు. క్రీస్తు ఆగమన ప్రకాశము చేత సాతాను గాన్ని నాశనము చేస్తాడు. కాబట్టి అది సాతానుకు తెలుసు. కాబట్టి ఉన్న సమయమును సాతాను గారు సద్వినియోగపరచుకొనుచు అనేకులను పాపాత్ములుగా చేస్తున్నాడు. అనేకులను త్రాగుబోతులుగాను, వ్యభిచారులుగా, ధనాపేక్ష కలిగినటువంటి వారుగాను, లోక సంబంధమైనటువంటి విలాసవంతమైన జీవితాలకు పాపాలలో నడిపిస్తూ అనేకులను నరకపాత్రులుగా చేయాలి అని వాడు ప్రయాసపడుతూ, వాడు ప్రయత్నిస్తూ అనేకులను నరకానికి పంపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ ఇప్పటికైనా మేల్కొని, ఇప్పటికైనా ఏ స్థితిలో ఉన్నాము అని గ్రహించి ప్రతి ఒక్కరూ వారిని కట్టుకోవాలి. పరిశుద్ధమైన జీవితము జీవించి పరలోకానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ధ్యానిస్తూ సమయాన్ని మరి పోనీయక వారిని కట్టుకోవాలి. పరిశుద్ధముగా జీవించి పరలోకానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రభు రాకడలో ఎత్తబడే స్థితిలో ఉండాలి అని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు.